Namaskaram. Welcome to Trishakti Bhakti YouTube channel. ఓం గం గణపతే నమః. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మాత్రే నమః. నేను మీ గుణబ్రహ్మ సరస్వతి. త్రిశక్తి భక్తి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈ వీడియో ద్వారా నేను ఇంతకు మునుపు ఆడియో ద్వారా తెలియజేసినటువంటి ఒక విషయాన్ని, అది కూడాను స్వవిషయమే అనుకోండి. ఎలాగంటే నేను గత 17-18 సంవత్సరాలుగా తిరుపతి పట్టణంలోని రేణుగుంట నందు శ్రీ త్రిశక్తి పూజా మందిర్లో 24 హోమములతో కూడినటువంటి మహా హోమమును చేస్తూ ఉన్నానండి. ఈ విషయాన్ని ఇంతకు మునిపే నేను ఆడియో రూపంలో వీడియోలో ప్రచురించడం జరిగింది. అయితే చాలామంది అడుగుతున్నారు, గురుగారు వాటిని విపులంగా మీరు స్వయంగా కనబడుతూ మాకు తెలియజేయండి, మేము కూడాను అందులో పాల్గొని పునీతులు కావాలని కోరుతున్నారండి. అందుకని ఈ విషయాన్ని మళ్ళీ ఒకసారి తెలియజేయడానికి నేను సంతోషిస్తున్నాను. అది ఎలాగంటే, నేను హిమాలయాల్లోని యతీంద్రులు అవధూతలచే మహా మంత్రోపదేశం పొందినటువంటి గురువు యొక్క పరంపరలో గత 18 సంవత్సరాలుగా అధరణ వేద రూపేణ దక్షిణాచార పద్ధతిలో పూర్వము వశిష్ఠ, వాల్మీకి, భరద్వాజ, గాంగేయ, కుక్షి, దూర్వాష, మాండవ్య, మార్కండేయ, పౌల వంటి మహామహా ఋషులు చేసిన హోమాల్ని శాస్త్రోక్తంగా బ్రాహ్మణ పద్ధతిలో ఇక్కడ జరుపుతూ ఉంటానండి. అది తెలిసినటువంటి చాలామంది బాధిత భక్తులు చాలా సుదూర ప్రాంతం నుండి రావడం, పూర్తి నమ్మకంతో వచ్చిన వారి అందరికీ కూడాను అమ్మవారి అనుగ్రహంతో మంచి జరగడం కూడా జరుగుతుంది. అయితే విశేషంగా ఈ యొక్క 24 హోమాల యొక్క విశిష్టత ఏమిటి, ఇందులో ఏ ఏ హోమాలు ఏ ఏ ఫలితాలని మనకు అందజేస్తాయి అన్న విషయాల్ని మీకు ఈ యొక్క వీడియో ముఖంగా తెలియజేస్తున్నానండి. పూర్వము వేదశాస్త్ర గ్రంథాల్లో ఇవన్నీ కూడా పొందుపరచబడ్డాయి. అయితే ఏదో ఒక పుస్తకం చూసో లేదా ఒక గ్రంథాన్ని చూసో దాన్ని పెట్టి ముందర పెట్టి చదవడం అనేది ఉండదండి. మా యొక్క పూజా మందిరంలో ప్రతి ఒక్క మహా మంత్రాన్ని కొన్ని వేల లక్షల సంఖ్యలో సాధన ద్వారా అనుష్ఠానం పొంది దాని యొక్క ప్రయోజనాల్ని నేను పొందిన తర్వాతే ఇందులోకి, ఈ హోమంలోకి మీకు ఉపయోగపడుతుందన్న ఉద్దేశంతో ఆహ్వానం పలుకుతున్నామండి. అందులో ముఖ్యంగా చెప్పాలంటే ప్రతి శుక్రవారము మరియు ఆదివారం రోజుల్లో హోమాలు జరుగుతుంటాయి. కానీ ప్రత్యేకంగా శుక్రవారం అయితే 100% హోమం ఉంటుందండి. అదే ఆదివారము అమావాస్య కానీ లేదా పౌర్ణమి కానీ వస్తే మాత్రమే ఆ సందర్భంలో హోమాదులు నిర్వహించడం జరుగుతుంది. చాలామందికి ఒక సంశయం ఉంటుందండి, గురుగారు మీరు చేసే సామూహిక హోమంలో మా కుటుంబం పాల్గొని మా యొక్క సమస్యలను చెప్పుకోవడానికి మాకు కొద్దిగా సిగ్గేస్తుంది, అందరి ముందర మా యొక్క విషయాలన్నీ తెలుస్తాయి కదా అనుకునే వారికి ప్రత్యేకంగా శుక్రవారం వదిలేసి మిగిలిన ఏ రోజుల్లోనైనా కానీ వ్యక్తిగతంగా ఏ కుటుంబం వారు పాల్గొనాలనుకున్నా కానీ అవకాశాన్ని ఈ 2019 సంవత్సరంలో కల్పిస్తున్నామని. అంటే ఎలాగంటే, ఒక పెద్ద కుటుంబానికి చెందినటువంటి వారు ఉంటారు, వారికి ఏదో చెడ్డ జరిగి ఉంటుంది, వృద్ధిలోకి రానియకుండా ఎన్నో దుష్టశక్తులు అడ్డుకుంటుంటాయి. అది తెలుసుకున్నటువంటి వారు మా వీడియోల ద్వారా తెలుసుకుని ఫోన్ చేస్తారండి, గురుగారు మేము శుక్రవారం అందరితో కూర్చోలేము, మాకంటూ ఒక మంచి రోజు స్పెషల్ అయిన చూపించండి అంటే నేను చెప్తుంటానండి. అయితే దానికి ఈ యొక్క సామూహిక హోమం చేయడానికి అయిన ఖర్చు కంటే ఎక్కువయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ సామూహిక హోమంలో 10 చేతులు కలవడం వల్ల 10 హాఫ్ కేజీ నెయ్యిలు కలిసి మనకి ఇక్కడ ఒక 5 లీటర్ల నెయ్యితో మనము పూజ చేయడం జరుగుతుంది. 5 గంటల సేపు హోమం అండి, చిన్న హోమం కాదు అది. అలాగే దానికి సంబంధించినటువంటి సమిధులు కావచ్చు, లేకపోతే హోమానికి కావాల్సినటువంటి హోమ ద్రవ్యాలు కావచ్చు, అన్నింటినీ వాళ్ళందరూ కూడా పంచుకుంటారు. కానీ ఏ కుటుంబం అయితే ఇండివిజువల్ గా పాల్గొనాలనుకుంటుందో ఆ యొక్క ఖర్చు అంతా వారే భరించాల్సి ఉంటుంది, కనుక కొద్దిగా ఎక్కువ ఖర్చు అయ్యే అవకాశం కూడా ఉంటుంది. అది వారి యొక్క స్థితిని బట్టి కూడా మేము నిర్ణయిస్తాం. ఎవరికైనా అలాంటి అవసరం ఏర్పడితే ఇప్పుడు నేను చెప్పబోయే హోమాల్లో మీకు ఒకవేళ ఆసక్తి ఉంటే ఇండివిజువల్ గా పలానా డేట్ ఫిక్స్ చేసుకుని కూడా రావచ్చు. దానికి నా సాయి శక్తులుగా అమ్మవారి అనుగ్రహంతో మీకు హోమాలు చేసి మీ యొక్క ఉన్నతికి నేను దోహదం చేయడానికి
నేను సహకరించడానికి సిద్ధంగా ఉన్నానండి. అయితే ఇక్కడ ముఖ్యంగా ఏ ఏ హోమాలు ఉంటాయి గురుగారు? మేము ఆల్రెడీ ఇంతకు ముందు అనేక హోమాలకి ఎంతో ఖర్చు పెట్టేశాము, అందరిలాగే మీరు చెప్తారేమో దీనికి మళ్ళీ ఎంత ఖర్చు అవుతుందో ఏమో అని కూడా బాధపడే వాళ్ళు ఉన్నారు. కొంతమంది మా యొక్క కామెంట్స్లో హోమానికి ఎంత ఖర్చు అవుతుందో చెప్పండి అంటారు. అయ్యా నేను ఫోన్ నెంబర్ ఇచ్చాను, ఫోన్ చేసి చక్కగా తెలుసుకోండి అంటే లేదు మాకు ఇక్కడే తెలియజేయాలి అనే వాళ్ళు కూడా కొంతమంది మొండి ఘటాలు కూడా ఉన్నారు. ఒక విషయాన్ని తెలుసుకునేటప్పుడు గురువు దగ్గర ఏ విధంగా మాట్లాడాలో తెలియని వారు కూడా ఉన్నారు. సరే అది అటు ఉంచండి, ఇప్పుడు మనం అంశంలోకి వెళ్దాం. అది ఏమిటంటే మొదటిది ఎక్కడ జరిగినా కానీ హోమాల్లో గణపతి హోమమే చేస్తారండి. ఏ హోమానికైనా కానీ హోమంలో వేసే అక్షంతలు కానీ సమిధులు కానీ దాంట్లో ద్రవ్యాలు కానీ మనము ముఖం మీద ఇసురు కొట్టినట్టు వేయకూడదండి. చక్కగా ప్రేమగా ఇలాగ జింక చెవులు కలిగినటువంటి జింక కొమ్ములు కలిగినటువంటి ఆసనంలో ఇలాగ పెట్టి ముద్రలో పెట్టి అక్షంతలు తీసుకుని ఇలాగా వేయాలండి. ఆహ్వానం పలికినట్టుగా వేయాలి. ఎందుకంటే దేవతలందరూ కూడాను ఆ యొక్క హోమాలకి ఆహ్వానం పలుకుతున్నాం. ఆవాహయామి అని చెప్పడం జరుగుతుంది, స్వాహ అని చెప్పడం జరుగుతుంది. ఇది తెలియకుండా మీరు ఇసిరిసిరి ముఖాన్ని కొట్టినట్టు చేస్తే మీరు ఎన్ని హోమాలు చేసినా ఎన్ని క్రతువులు చేసినా ఎంత పెద్ద ఉద్దండ పండితుల దగ్గర మీరు ఘటాఘటుల దగ్గర చేసినా కానీ మీకు ఫలితం మాత్రం సున్నాయనండి. ఈ విషయాలన్నీ కూడా నేను హోమంలో పాల్గొన్నప్పుడు ఆడ ముందర కూర్చున్న వారికి తూచా తప్పకుండా ప్రతి ఒక్క విషయాన్ని చిన్న బిడ్డకి చెప్పినట్టుగా చెప్తూ మీ దగ్గర చేపిస్తానండి. ఎందుకంటే మనం తెలుసో తెలియక చేసే తప్పిదం వల్లే భగవంతుడికి కోపం వస్తుందండి. అవన్నీ అతనికి తెలియదు భగవంతునికి. మీరు ఏమైతే మంచి చేస్తారో అవే నేను చెప్తాను వినండి అని ఆయన చెప్పడు కదా. మాలాంటి అనుష్ఠానం కలిగినట్టు వారి దగ్గర మా గురువులు చెప్పించిన దాన్ని మీ దగ్గర చెప్పడానికి దోహదపడుతుంది అంతే. ఇప్పుడు గణపతిని మనం పూజ చేసేటప్పుడు 2 విధాలుగా పూజించవచ్చండి. వేదశాస్త్రం ప్రకారంగా చేస్తున్నాము, అలాగే మనకి లౌకిక సమాజంలో ఏ విధంగా మనకి ఆ యొక్క గణపతి దేవుడు ఉపయోగపడతాడు అన్న విషయంలో కూడా చేస్తున్నాం. వ్యాపార అభివృద్ధి కొరకు అప్పుల నుండి బయటపడడానికి చేసే హోమమే శ్రీ మహాలక్ష్మి గణపతి హోమము. అలాగే చూసినట్లయితే లక్ష్మి రుణ విమోచన లక్ష్మీ గణపతి హోమం అంటారండి. శ్రీ మహాలక్ష్మి గణపతి హోమమే, కాకపోతే రుణ విమోచన లక్ష్మీ గణపతి హోమం అంటారు దీన్ని. అలాగ మంత్రయుక్తంగా చేయడం, దానికి బీజాక్షరాల సంపుటీకరణతో చేయడం వల్ల ఇక్కడికి వచ్చినటువంటి వారికి అద్భుతమైన ఫలితాలు కలుగుతున్నాయి. ఒకవేళ ఎవరికైనా స్తోమత ఉంటే కూడా దానికి సంబంధించినటువంటి శ్రీ మహాలక్ష్మి రుణ విమోచన గణపతి యంత్రాన్ని కూడా తీసుకోవచ్చు. అది నేను స్వహస్తాలతో నేనే రాసిస్తుంటాను. చాలా మంది తీసుకుని ఇప్పటికీ వారి యొక్క అప్పుల బాధ నుండి బయటపడడం కూడా జరిగింది. అయితే యంత్రాన్ని పెట్టినంత మాత్రం మాకు అప్పులు తీరిపోతాయా? అయితే చంద్రబాబు నాయుడు గారికి ఇవ్వండి, ఆయన అప్పులు తీరుస్తాడనే వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. ఇవన్నీ కూడా అనవసర ప్రసంగాలే. బాధలో ఉన్న వాడికి తెలుస్తుంది వారి బాధ, అప్పుల బాధల్లో ఉన్న వారికి. అలాంటి వారికి పూర్వం ఋషులు చెప్పిన విధంగా చేసినట్లయితే ఇప్పటికీ బయటపడిన వాళ్ళు ఎన్నో మంది ఉన్నారు, ఎంతో మంది కనపడుతున్నారు. అలాగా లక్ష్మీ గణపతి తర్వాత మనం పంచభూత ఆవాహన హోమం జరుగుతుంది. పంచభూత ఆవాహనం చేయడం వల్ల మన శరీరంలో ఉన్నటువంటి అన్ని అవయవాల్లో పంచభూత తత్వమే ఉంది కనుక అవన్నీ కూడా సద్దుమణిగి నియంత్రణ శక్తిని ఇచ్చి మనం ఏ కార్యాన్ని చేయడానికి ముందుకెళ్ళడానికి ఏకాగ్రత చిత్తంతో ముందుకెళ్ళడానికి అవకాశాలు కనబడతాయండి. అలాగా అమ్మవారి ఆవాహనం చేయడం జరుగుతుంది. అమ్మవారి ఆవాహనం చేయడం వల్ల సమస్త లోకాల్లో ఉన్నటువంటి శక్తి అన్ని కూడాను చతుర్దశ భువనం మండలాల్లో ఉన్నటువంటి శక్తి అంతా కూడాను ఆ యొక్క హోమగుండంలోకి త్రికోణ స్థితిలో ఉన్నటువంటి త్రికోణాకారంలో ఏర్పాటు చేసినటువంటి ఆ యొక్క హోమగుండంలోకి ప్రవేశించడం జరుగుతుంది. అక్కడి నుంచి మీ యొక్క కోరికలు నెరవేర్చడానికి అమ్మవారు సిద్ధంగా కూర్చుంటుందండి. అయితే అమ్మవారిని మీరు డైరెక్ట్ గా ఎలాగండి మీ యొక్క నివేదన చెప్పగలరు? మీరేమో ఋషులా, పండితులా, లేకపోతే విద్వాన్లా, లేకపోతే సాధకులా? కాదు కదా. అప్పుడు ఏం చేయాలంటే ఆ యజ్ఞ పురుషుని యొక్క సహాయ సహకారాలతో ఆ మీడియేటర్ గా మనము ఆ యజ్ఞ పురుషుని ఆవాహనం చేయడం వల్ల మీరు ఇచ్చే నివేదనలు గాని లేదా మీరు చెప్పే ఆవేదనలు గాని తీసుకెళ్లి భగవతి స్వరూపినటువంటి అమ్మవారికి తెలియజేయడం జరుగుతుంది. అందువల్ల ఎన్నాళ్ళు మీరు ఎక్కడికి వెళ్ళినా, ఏ చోటుకి వెళ్ళినా, ఎంత పెద్ద 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 గురువుల్ని కలిసినా, లేకపోతే గుడులు గోపురాలు తిరిగినా, పుణ్యతీర్థాలు సేవించినా అయినా కానీ మీకు జరగనటువంటి పనులన్నీ కూడా ఇప్పుడు జరగడానికి అవకాశం ఉంటుంది. ఇది మీరు తప్పనిసరిగా గమనించాలి. హోమంలోకి వచ్చిన వారికి తెలుస్తుంది ఇది. అయితే ఒకసారి హోమంలోకి వచ్చినంత మాత్రం మాకు అన్ని జరిగిపోతాయి గురుగారు అంటే మీ యొక్క కర్మను తొలగించుకోవడానికి ఎంత సమయం పడుతుందో అంత సమయం మీరు ఉండవలసి ఉంటుంది. ఎందుకంటే చిన్న పనులు త్వరగా జరుగుతాయి. ఎప్పటి నుంచో చేసిన పాపకర్మలన్నీ చేసి ఆ యొక్క పుణ్యక్షేత్రంలో పోయి లేదా తీర్థాల్లో లేదా ఈ యొక్క సంగమాలలో లేకపోతే ఈ యొక్క పుణ్యతీర్థాలు అంటే తెలుసు కదా, నదులు పుణ్యక్షేత్రాలు మునిగినంత మాత్రం తగ్గుతాయండి. మీకు పశ్చాత్తాపము అనబడే ఒక ప్రవృత్తి కలగాలి. ఎప్పుడైతే పశ్చాత్తాపంతో పూర్తిగా అమ్మవారికి సరెండర్ అవుతారో వెంటనే మీ యొక్క దోషాన్ని తొలగించి ఇప్పటి నుంచి నువ్వు తప్పు చేయకుండా ఉంటే నేను నీకు అండగా ఉంటానని అమ్మవారి ఆశీస్సులు మీకు ఇస్తుందండి. ఇలాంటి ఎన్నో ఉన్నాయి చెప్పుకుంటూ వెళ్తే. అలాగే
నవగ్రహ ఆవాహనం, నవగ్రహ దేవతల ఆవాహనం చేసి బీజాక్షర సంపుటీకరణ రూపంలో రాహుకాలంలో శుక్రవారం అయితే చేయడం వల్ల ఇతి మంత్రిని అష్టోత్తర శతం జపే సిద్ధమంత్రం ఇదం ఖ్యాతః నా జపేర్నచ హోమయోహో ఏకోచ్చారణ మంత్రిన సర్వకార్య సిద్ధించి తక్షణత అనే మహామంత్రాన్ని తీసుకుని మనం చేయడం వల్ల ఒక్కసారి మీరు హోమంలో పాల్గొనడం వల్ల నవగ్రహాలు 1080 సార్లు తృప్తి పొందిన విధంగా మనం ఇక్కడ హోమాలు చేయడం జరుగుతుంది. అందువల్ల అత్యద్భుతమైన ఫలితాలు వస్తున్నాయి. ఇది ప్రపంచంలో ఎక్కడ కూడా జరగదండి. కావాలంటే మీరు వచ్చి చూడండి. మీరు ఎక్కడైనా చూసింటే నాకు చెప్పండి. అంటే ఇలాగ మనం ఒక్కొక్క క్రమంలో తీసుకుంటున్నాం. అలాగే మన శరీర ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఏదైనా ఒక రోగం వచ్చిందంటే ఇంతకుముందు నేను కొన్ని వీడియోలో చెప్పాను. ఏ రోగానికైనా కారణం గ్రహస్థితులు, ఆ రోగకారకమైన గ్రహాలు, ఆ గ్రహాలకి మనం శాంతి చేయడం వల్లనే మనకి నయమవుతాయి. అంతేగాని డాక్టర్ దగ్గరికి వెళ్ళి మందులు మాకులు తిన్నంత మాత్రం బాగు కావు. ఎందుకు కావాలంటే ఒకవేళ మందులు తిన్నకు మునిపే ఆ గ్రహాల యొక్క పరిస్థితి ఏమిటి, ఆ గ్రహాలు మనకి ఏ విధంగా చెడ చేస్తున్నాయి, ఆ గ్రహాలకి శాంతింపజేసి ఆ తర్వాత కానీ మీరు ట్రీట్మెంట్ తీసుకుంటే మంచి జరుగుతుంది. కానీ మీరు లక్షలు కోట్లు సంపాదించి దాని మీద పెట్టేసిన చివరిలో డాక్టర్ అనేది మేమేం చేయలేము, ఇంకో చేయాల్సినంత భగవంతుడు అని చెప్పడం కూడా జరుగుతుందండి. ఇలాగా మనము అనేక విషయాల్ని తీసుకుంటున్నాం. అందువల్ల శర్వశాలో మహామంత్రాన్ని ఇక్కడ పూజించడం జరుగుతుంది. అందువల్ల మీ రోగాలన్నీ కూడా తొలగిపోవడం జరుగుతుందండి. అలాగే మనము ఇంకా ముందుకు వెళ్ళినట్లయితే బహుకాలామికి పరవిద్యాపక్షిని మహాహోమం జరుగుతుంది. అందువల్ల మీపైన ఎవరైనా మలయాళ మంత్రులు కానీ, చెడ్డ శక్తులు కానీ, అలాగే చేతబడి శక్తులు కానీ, లేదా దురదృష్టవశాత్తు ప్రయోగాలు కానీ చేస్తుంటే మీరు ఎదుగుదల లేకుండా ఉంటే కూడాను మొత్తం మీద వాటి అన్నింటినీ తుడిచిపెట్టగలిగే శక్తి మలయాళ మంత్ర శక్తి అయినటువంటి కేరళటిన్ ఉపయోగిస్తుంటారు. దీన్ని నేను అక్కడ సాధన చేయడం వల్ల మా గురువుల వల్ల అనుగ్రహాన్ని పొందినాను కాబట్టి ఒక విధంగా ఈ మలయాళ మంత్రశక్తి అయినటువంటి బహుకాలానికి పరవిద్యాభక్షిని మహాశక్తితో మీలో ఉన్న చెడ్డ శక్తులను తొలగించే శక్తి కూడా ఇక్కడ ఉందండి. అలాగే చింతామణి మహాహోమం చేయడం వల్ల ఎవరైతే మీకు శత్రువులుగా ఉన్నారో ఆ శత్రువులు ఏమైతే మీ నుండి ప్రయోగించారో ఆ చెడు శక్తులు మీ నుండి బయటకు వెళ్ళి తిరిగి మీకు అవసరమైతే మీరు కోరితే ఆ శక్తులు వాళ్ళకే తిరిగిపోయేదానికి రిఫ్లెక్ట్ అయ్యడానికి కూడా అవకాశాన్ని ఇక్కడ అమ్మవారు చింతామణి అలాగే ప్రత్యంగిర మహాహోమం ద్వారా జరుగుతుందండి. ఇలాగా మనము అష్టదిక్పాలకులుగా ఉన్నటువంటి దశదిక్పాలకులు, అంటే అష్టదిక్పాలకులకి మీకు తెలుసుంటుంది. దశదిక్పాలకులు ఉన్నారండి. ఊర్ధ్వభాగంలో బ్రహ్మ, అధోభాగంలో విష్ణు భగవాన్ ఉన్నారు. ఇలాగ దశదిక్పాలక హోమం జరుగుతుంది. తదుపరి ఈ హోమ అనంతరము లక్ష్మీ సౌభాగ్యకరమైనటువంటిది మీ గృహలక్ష్మి హోమం జరుగుతుంది. మీ ఇంట్లో వాస్తు పురుష హోమం జరుగుతుంది. మీ ఇంట్లో ఉన్నటువంటి వాస్తు దోషాలను తొలగడానికి వాస్తు పురుష హోమము, మీ యొక్క స్త్రీలు సౌభాగ్యవతులై నూరేళ్లు వారు 5వ తనంతో వర్ధిల్లడానికి కావాల్సినటువంటి సౌభాగ్యలక్ష్మి హోమం కూడా జరగడం జరుగుతుందండి. అలాగే గాయత్రి మహాహోమం జరుగుతుంది. పంచవేద మాత అయినటువంటి గాయత్రి మహాహోమం జరుగుతుంది. అందువల్ల మన ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఫోర్స్ అంతా కూడా తొలగిపోవడానికి కూడాను అవకాశం ఉంటుందండి. ఇలాగా ఒక హోమం తర్వాత ఒకటి చేస్తూ వెళ్తాం. అలాగే అష్ట సంపుటీకరణ హోమం అంటారు దీన్ని. అంటే 18 అస్త్ర శక్తులతో కూడినటువంటి, నేను ఇంతకుముందు లాకెట్ గురించి కూడా చెప్పుంటాను ఒక వీడియోలో, వెండి లాకెట్ గురించి. ఏ హద్దులు లేని రాజయోగాన్ని ఇచ్చే 18 అస్త్రశక్తులు మీ సొంతమైతే అని ఒక తమ్నైల్ పెట్టుంటాను. దాన్ని కూడా ఒకసారి వినండి. అందులో అష్టాదశ శక్తులు కలిగినటువంటి అస్త్రశక్తులు అంటారు దాన్ని. అంటే అస్త్రం అంటే ఏమిటి? ఇవి కనబడవండి. అంటే సుదర్శనాస్త్రం గాని, గరుడాస్త్రం గాని, పాశ్వదాస్త్రం అని, నాగాస్త్రం అని, వరుణాస్త్రం అని, ఆగ్నేయాస్త్రం అని, ఇలాగా అఘోరాస్త్రం అని, నృసింహాస్త్రం అని, బ్రహ్మాస్త్రం అని, వాయువాస్త్రం, ఇలాగ అస్త్రాలు ఉంటాయి. వాటన్నిటికి సంబంధించినటువంటి వేదశాస్త్ర ప్రమాణాలను ఆధారంగా చేసుకుని చేయడం వల్ల అత్యుత్తమైన శక్తులు వస్తాయి. తర్వాత కవచం ఉంటుంది. అంటే ఎక్కడికి వెళ్ళినా మనకి అన్ని విధంగా బుల్లెట్ ప్రూఫ్ లాగా పనిచేసే ఒక హోమం ఉంటుంది. ఇది కవచ పారాయణలో మనం చూడొచ్చు. సప్తశతిలో కూడా గమనించవచ్చు. రాత్రిలో పారాయణం చేస్తారు, కవచ పారాయణం అంటారు. ఆ పారాయణం ఇందులో కనబడుతుందండి. అలాగే గమనించినట్లే ఇక్కడ ముఖ్యంగా అపముత్య దోష నివారణ వరకు గండక శని ఇలాంటి దోషాలను తొలగించుకోవడానికి మృత్యుంజయ మహాహోమం ఉంటుంది. దాంతో పాటు పరకాయ ప్రవేశ మహాహోమం ఉంటుందండి. అంటే చాలా హీనస్థితులు డాక్టర్ల వల్ల కూడా కాని కొన్ని వైద్యాలకి, అంటే వైద్యులు ఏం చేస్తారు, ప్రయత్నం చేస్తారు, సిటీ స్కాన్ లో కూడా చూస్తారు, కానీ వాళ్ళకి అంతుపట్టదు. అలాంటి వ్యాధిని తొలగించడానికి ఈ యొక్క హోమం ఉపయోగపడుతుందండి. ఇలా అనేక దాఖలాలు ఉన్నాయి. మా దగ్గర ఫోన్ నెంబర్లు కూడా ఉన్నాయి. ఎవరెవరు ఇక్కడ వచ్చి బాగుపడిపోయినారు కావాలంటే వాళ్ళ ఫోన్ నెంబర్ కూడా తీసుకోండి. అంటే కొంతమంది నమ్మని వాళ్ళు ఉంటారు. ఇవన్నీ బూటకము, మేము ఎంతమంది చూడలేదు, ఇదంతా ట్రాష్ అనే వాళ్ళు కూడా ఉంటారు. ఇక్కడ నిక్కచ్చిగా నేను ఎందుకు తెలియజేస్తున్నానంటే ఇది అన్ని కూడా నా అనుభవంలోకి వచ్చినవి. ఆ తర్వాత అష్టముఖ గండ బేరుండ మహాక్రోల్కో జ్వల సుదర్శన వారాసి లక్ష్మీ నరసింహస్వామి హోమం ఉంటుంది. ఇందు మూలంగా పర ప్రయోగములు, మంత్రములు, యంత్రములు, తంత్రములు, జపములు, హోమములు, పర ప్రయోగములు, పరకట్టు, పరవాకట్టు, పరవేటు, పరజప, పరహోమములు, నరదృష్టి, నరఘోష, బంధుజన ఘోష, ఇలాంటి దోషాలన్నీ కూడా తొలగిపోవడానికి అవకాశం ఉంటుందండి. ఆయన ఒక్క వల్లే అవుతుంది. ఎందుకంటే కలియుగానికి రాజు ఎవరంటే లక్ష్మీ నరసింహస్వామి. అందుకనే ఆ స్వామిని రాజరాజ నృసింహేంద్రుడు అన్నారండి.
ఆ తర్వాత ఏకాకినిక ప్రసన్న మహాలక్ష్మి హోమం ఉంటుంది. ఇది సాక్షాత్తు పూర్వం విశ్వామిత్ర ఋషి చేత చేయబడింది. అందువల్ల పంచ లక్ష్మీ కళాంశాలు మనకు చేరడం, మన ఇంటికి రావడం, రాజయోగం కలిగించడం, ఐశ్వర్యాలు కలిగించడము, ఆరోగ్యం కలిగించడము, ఒక విధంగా భూత భవిష్యత్తు విద్యుత్తుని మనకు కలిగించడం. అంటే భూత భవిష్యత్ విద్యుత్ అంటే ఏమిటి, అర్థం ఏంటంటే ఆ జ్ఞానాన్ని మనకు కలిగించడం కూడా జరుగుతుందంటే అమ్మవారి అనుగ్రహంతో. అలాగే ధనాన్ని, స్వర్ణాన్ని పొందడానికి స్వర్ణాకర్షణ బాలాత్రుడి లక్ష్మీ మహా హోమం అనేది ఉంటుంది. ఇందువల్ల మన ఇంటికి స్వర్ణము, ధనము కొదవ లేకుండా ఎల్లవెల్ల మనం చేసే కర్మను బట్టి, మనం చేసే పనిని బట్టి రావడం జరుగుతుందండి. అలాగే స్వయంవర కళాదేవి మహాహోమం ఉంటుంది. ఇందువల్ల ఎన్నాళ్ళ నుండో పెళ్లి కాకుండా అనేక హోమాలు, జపాలు, తపాలు, ఆ చెట్టు చుట్టూ తిరగడం, ఈ పొట్టు చుట్టూ తిరగడం, కానీ కాకుండా పోవడం ఇలాంటివి జరుగుతుంటాయి. కొంతమందికి కాలం మాత్రం వృధా అవుతుంది, తలలో ఎంట్రుకలు రాలిపోతుంటాయి, ఎంట్రుకలు నెరిసిపోతుంటాయి, కానీ పెళ్లి కావు. అలాంటి వారికి 6 నెలల లోపునే ఈ స్వయంవర కళాదేవి మహాహోమం వల్ల, అమ్మవారి కృపా కటాక్ష వీక్షణముల వల్ల తప్పనిసరిగా జరుగుతున్నాయంటే ఇందులో ఎలాంటి అతిశయోక్తి లేదండి. అలాగే చూసినట్లయితే మనం ఉన్నతంగా బతకాలంటే తెలివి ఉండాలండి. డబ్బు ఎంత సరిపోతుంది, కర్పూరం లాగా హారితైపోతుంది, కానీ జ్ఞానం ఉంటే ఎప్పటికీ కరగదు. అందువల్ల సరస్వతి కటాక్షం కొరకు మనము ముఖ్యంగా బహిర్మాతృక అంటే బృహస్పతి కృపా కటాక్షంతో ఏర్పడినటువంటి బహిర్మాతృక మహామంత్రంతో చేయడం వల్ల విద్యార్థులకు కానీ లేదా తెలివైనటువంటి వారికి కూడా ఇంకా తెలివి పెంచుకోవడానికి, అలాగే వ్యాపార అభివృద్ధిలో లక్ష్యాన్ని నేర్చుకోవడానికి సరస్వతి కటాక్షాన్ని పొందడానికి అవకాశం ఉంటుందండి. అలాగే తిరస్కరించగన్మాత మహాహోమం ఉంటుంది. ఇందువల్ల మన శరీరంలో ఇమ్యూనిటీ పవర్ను పెంచుకోవడానికి, ఏ చెడ్డ శక్తి అయితే మనల్ని ఆవహించడానికి వస్తుందో ఆ చెడ్డని తిరస్కరించే గుణాన్ని తిరస్కరిని జగన్మాత కలిగి ఉంటుంది. అందువల్ల ఆ మహాతల్లి యొక్క హోమం జరుగుతుందండి. అలాగే అంతర్మాతృక మహాహోమం ఉంటుంది. అంటే మన లోపల స్పందన, మన యొక్క మనసులో ఉన్నటువంటి ఆహ్లాదనం, అంటే హృదయ వీచికలు, అంటే హృదయంలో ఉన్నటువంటి ఒక విధమైనటువంటి కుసుమములు, చైతన్య కుసుమలతో అమ్మవారిని పూజించడానికి ఆత్మారాధన ప్రియ అంటారండి అమ్మవారిని. ఆ విధంగా ఆత్మని ఇప్పుడు శుద్ధంగా పెట్టుకోవడంగా అంతర్మాతృకు అవసరమండి ఆ హోమం జరుగుతుందని. ఇవన్నీ కూడా మీరు కొత్తగా వింటున్నట్టుగా అనుకుంటుంటారు, ఏంటో కొత్తగా చెప్పేస్తున్నారని. ఇవన్నీ గ్రంథాల్లో ఉన్నాయి, వేద శాస్త్రాలు ఉన్నాయి. దాని సరైనటువంటి విధానంలో మనం ఉపయోగించుకోవడం వల్ల ఉన్నతికి రావడానికి అవకాశాలు కనబడుతున్నాయి. అలాగే చివరిన ఇవన్నీ జరిగిన తర్వాత 24 హోమాల తర్వాత ఆమెకి చక్కగా ప్రాణప్రతిష్ఠ చేయబడం జరుగుతుంది. అమ్మవారికి మనకు కావాల్సిన లక్ష్మీ కటాక్షాన్ని పొందడానికి లక్ష్మీ రూపంలో అమ్మవారిని ఆవాహనం చేయడం జరుగుతుంది. తదుపరి లలిత సహస్రనామాలని చదవడం, సహస్రనామాల పారాయణ చేయడం జరుగుతుంది. మంగళహారతి ఉంటుంది. ఇలాగ అత్యుత్తమైనటువంటి విధానంలో మనం ముందుకెళ్తుంటాము. ఈ హోమంలో చాలా మంది అదృష్టం ఉంటేనే రాగలరండి, అమ్మవారి అనుగ్రహం ఉంటేనే రాగలరు. ఎంతో మంది నాకు ఫోన్ చేస్తుంటారు, గురుగారు మేము బయలుదేరి వస్తున్నామంటే ఆ బయలుదేరేటప్పటికీ అక్కడ వాళ్ళ ఇంట్లో ఏదో ఒక అపసరం జరిగి నిలిచిపోవడం కూడా జరుగుతూ ఉంది. అంటే అమ్మవారి యొక్క దృష్టి, కృప, కటాక్షం మీపై ఉంటేనే ఇక్కడికి రాగలరు. కానీ ఎవరో ఈ వీడియోలు చూడడం వల్ల లేకపోతే ఇంకొకరు చెప్పడం వల్ల రాలేరండి. కాకపోతే ఇది ఒక మార్గదర్శకంగా ఉపయోగపడుతుంది. కానీ అమ్మవారి యొక్క కరుణ కటాక్ష వీక్షణములు ఎవరి మీదనైతే ఉంటుందో వారు మాత్రమే ఇక్కడికి త్రిశక్తి పూజా మందిరం రేణుగుంటకు రాగలరు, లేకపోతే రాలేరండి. ఇది కావాలంటే మీరు పరీక్ష చేసుకోండి. మాకు కూడా చాలా మంది చెప్తున్నారు, ఎన్నో రోజుల నుండి మీ దగ్గర రావాలని గురుగారు చూస్తున్నాము, కానీ ఎటు చూసినా రాలేకపోతున్నామండి, ఇది ఏమిటో అర్థం కాలేదు మా కర్మ అంటే. అదంతా కూడా అమ్మవారి మీద ఆధారపడి ఉంటుంది. నేను చెప్పినంత మాత్రాన, పక్కన వాళ్ళు చెప్పినంత మాత్రాన మీరు రాలేరండి. అమ్మవారి కరుణా కటాక్ష వీక్షణ మీ పైన ఉండాలి. అందుకనే ఆదిశంకరాచార్యులు అంతటి వారు చెప్తారు, అమ్మా నవ్వులను కన్నులు సారింపు నాపై కృపను అంటారండి ఎప్పుడు ఎల్లవేళ. కారణం ఏంటంటే అమ్మవారి కృపా కటాక్ష వీక్షణ ఎవరిపైన అయితే ఉంటాయో వారికి అన్ని కూడాను కలిసి వస్తాయండి. అందుకనే అమ్మ దయ ఉంటే అన్ని ఉన్నట్లే అంటారండి. అలాగే అమ్మవారి అనుగ్రహము, కృపా కటాక్ష వీక్షణ మీరు ఖచ్చితంగా పొందాలనుకునే ఆసక్తి, జిజ్ఞాస ఉంటే తప్పనిసరిగా ఈ వీడియోను చూడండి, 10 మందికి షేర్ చేయండి. మన సంస్కృతి సాంప్రదాయాలని, హోమ శక్తుల్ని అందరూ పంచుకొని వారు కూడా ఉన్నతికి రావడానికి మీరు సహాయ సహకారం అందించాలని ఆశిస్తూ మీ గుణబ్రహ్మ సరస్వతి మరొక వీడియోతో కలుస్తాను. సర్వే జనా సుఖినో భవంతు. శుభం భూయాత్. Thanks for watching this video. For Guruji's appointment, please contact these numbers 9391 569 666 and 949315 2666. Thank you.